లక్ష్మీ క్షీరసముద్రరాజతనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్తదేవవనితా లోకైకదీపాంకురా సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రియై నమః. సనత్కుమారుల వారు ఉపదేశిస్తున్న దివ్య మంత్రరాశి లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో సంఖ్య అనే 90వ నామాన్ని చెప్పుకుంటున్నాం. శ్రీ సంఖ్యాయై నమః. దీనికి అనేక అర్థములు ఉన్నాయి. అంకెల రూపంతో ఉన్నటువంటి తల్లి, గొప్ప కీర్తి కలిగిన తల్లి, యుద్ధస్వరూపిణి. ఈ ప్రధానమైన 3 అర్థాలు చెప్పుకున్నాం. ఇంకొక అర్థంలో సంఖ్య అంటే చర్చా సంఖ్యా విచారణ అని మరొక అర్థాన్ని కోసం చెప్తున్నది. సంఖ్య, చర్చ, విచారణ ఇవి పర్యాయ పదాలు. చర్చ, విచారణ వీటికి సంఖ్య అని అంటారు. అంటే చక్కగా చెప్పబడుట అని అర్థం కూడా ఉంది. సంఖ్య సమ్యక్ ఖ్యాతం ఇది సంఖ్య అని. అప్పుడు చర్చ చేయుట, విచారణ చేయుట దీనికి కూడా సంఖ్య అని పేరు. చర్చ అంటే అర్థం వాదించుకోవడం, కొట్టుకోవడం కాదు. చర్చ అంటే అభ్యాసం అని అర్థం. ఒక శాస్త్రాన్ని అభ్యాసం చేయడాన్ని చర్చ అంటారు. మాటి మాటికి తిరిగి తిరిగి అభ్యాసం చేయాలి. అభ్యాసం వల్ల విద్య బలపడుతుంది. అందుకు అభ్యాసం ఒక మహాలక్ష్మి స్వరూపము. అందుకే సంఖ్య అంటే అభ్యాస స్వరూపిణి, చర్చారూపిణి. ఇక విచారణ అది చాలా ముఖ్యం. ఎన్ని విన్నప్పటికీ మనకంటూ విచారణ మార్గం లేకపోతే మనం తరించలేం. అందుకు జ్ఞానము అభ్యాసము ద్వారా, విచారణ ద్వారానే లభిస్తుంది. అందుకు అభ్యాసం అంటే ప్రాక్టీస్. అది కూడా అందుకు అభ్యాసం చేయాలి, విచారణ చేయాలి. అప్పుడే జ్ఞానం సంపూర్ణంగా మనలో పండుతుంది, మనదవుతుంది. అందుకు జ్ఞానరూపిణైన అమ్మవారు ఈ చర్చారూపంగా, విచారణ రూపంగా ఉన్నది అని అర్థం చెప్తూ సంఖ్యాశబ్దానికి జ్ఞానపరమైన అర్థాన్ని చెప్పుకున్నాం. అందుకే సంఖ్యావాన్ పండిత కవి అని కోసం చెప్తున్నటువంటి మాట. సంఖ్యావాన్ అని పండితుడికి మరొక పేరుట. అంటే విచారణాశక్తి, అభ్యాసశక్తి ఉన్నవాడు పండితుడని. అందుకు అమ్మవారు అటువంటి గొప్ప బుద్ధిస్వరూపిణి, జ్ఞానరూపిణి అని అర్థం ఇందులో చెప్పబడుతున్నది. ఈ విధంగా సంఖ్యానామానికి అర్థం చెప్పుకుని తర్వాత నామం జాతి. 91వ నామం ఇది. ఇది నమస్కారంలో శ్రీ జాత్యై నమః అని. యాదేవి సర్వభూతేషు జాతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఇక్కడ జాతి అంటేనే జాయతే ఇది జాతి. పుట్టుకతో వచ్చే ఒక లక్షణము జాతి అని చెప్పబడుతుంది. ఒక పుట్టుక చేతనే కొన్ని ఒక సమూహముగా జాతిగా లెక్కబడుతూ ఉంటాయి. మనుష్య జాతి, ఆ మనుష్య జాతిలో మళ్ళీ స్త్రీ జాతి, పురుష జాతి, ఇలాగ పుట్టుకతో నిర్ణయింపబడుతుంటావు. సమూహవాచకం జాతి అని చెప్పబడుతుంది. అందుకు సంఖ్య తర్వాత జాతి చెప్పడంలో విశేషం ఉన్నది. ఒక జాతికి ఒక సంఖ్య ఉంటుంది, ఒక లెక్కతో గుంపు ఉంటుంది కనుక సంఖ్య జాతి అని చెప్పడంలో ఒక విశేషం. అలా సృష్టిలో అనేక రకాల జాతులు ఉంటూ ఉంటాయి. వృక్ష జాతులు, పశుజాతులు, మానవ జాతులు. ఒక సమాన లక్షణం చేత ఒక జాతిని ఏర్పరుస్తారు. మానవ జాతి అంటాం మనుషులందరినీ కలుపుకుంటే. పశుజాతి, మానవ జాతి అని. మళ్ళీ మనుష్య జాతుల్లో పురుష జాతి, స్త్రీ జాతి అని విభజన చేయవచ్చు. ఇంకా విద్య బట్టి, వర్ణాశ్రమాల బట్టి ఇలా రకరకాల జాతులు చెప్పబడుతుంటాయి. ఎన్ని రకాల జాతులున్నా ప్రతి జాతికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అది తెలుసుకోవాలి. వృక్షజాతి గొప్పదా, పశుజాతి గొప్పదా, మానవ జాతి గొప్పదా అని చర్చ చేస్తామా? ప్రతిదీ గొప్పదే. ఏ జాతి ప్రత్యేకత దానికి ఉన్నది. సృష్టిలో అన్ని రకాల జాతులు ఉండాలి. అలా ఒక జాతిగా ఏర్పరిచే శక్తి ఆ ప్రకృతి అయిన జగన్మాతకే ఉన్నది. అందుకు ప్రతి జాతి రూపంతో ఉన్నటువంటి తల్లి. దీన్ని బట్టి ఈ సమస్త విశ్వంలో ఉన్నటువంటి వివిధములైన శక్తి విశేషాలని అమ్మవారి రూపాలుగా ఈ నామాలు చెప్తున్నాయని అర్థమవుతుంది. అందుకు రకరకాల జాతులు, ప్రతి జాతి గొప్పదే. ఏ జాతి ప్రత్యేకత దానిది. అందుకు ఫలానా జాతి రూపిణ అమ్మవారు అనలేదు, జాతి రూపిణ అమ్మవారు అన్నారు. ప్రతి జాతి అమ్మ యొక్క రూపమే. ఒక వృక్షములు గుంపుగా కనబడుతూ ఉంటే, రకరకాల మామిడి చెట్లన్నీ వరుసగా ఒక తోటలో కనబడితే అదొక అందము, వరిచేలంతా ఒక దగ్గర కనబడితే అదొక అందము. అవన్నీ అమ్మవారి రూపములే. సస్యలక్ష్మి అని, ఉద్యానలక్ష్మి అని అంటాం. శోభ ఎక్కడ కనబడినా అది లక్ష్మీ రూపమే. అలా ఒక్కొక్క జాతికి ఒక్కొక్క శోభ ఉన్నది. ఇంకొక అర్థంలో జాతి అంటే శ్రేష్టమైనది అని కూడా అర్థం ఉన్నది. జాతి రత్నం అండి, మంచి జాతి అయినదండి అంటాం. అంటే
పుట్టుకతోనే ఒకానొక గొప్పతనం కలిగితే దానికి జాతి శ్రేష్ఠత్వము అని అంటాం. అందుకు జాతి అంటే శ్రేష్టమైనది అనే అర్థాన్ని కూడా స్వీకరించవచ్చు. అటువంటి జాతిస్వరూపిణి అమ్మకు నమస్కారం చేసుకుని తర్వాత నామం క్రియాశక్తి అని. ఇది నమస్కారంలో శ్రీ క్రియాశక్తి అయి నమః అని. క్రియాశక్తి అమ్మవారు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి మూడు తల్లే. ఉపలక్షక న్యాయం అని ఒకటి ఉన్నది. అదేమిటంటే ఒకటి చెప్తే మిగిలినవన్నీ అందులో చెప్పబడినట్లే. అందులో చివరిది కానీ మొదటిది కానీ చెప్తే మిగిలినవన్నీ చెప్పినట్లేట. అందుకే ఇచ్ఛా జ్ఞాన క్రియ అనే దాంట్లో క్రియాశక్తిని చెప్పామంటే మిగిలిన రెండు అందులో కలిసి ఉన్నాయి. ఒక క్రియ చేసేము అంటేనే ముందు చెయ్యాలనే ఇచ్ఛ ఉండాలి, ఎలా చెయ్యాలనే జ్ఞానం ఉండాలి. ఇచ్ఛా జ్ఞానం కలిసి క్రియలో కలిసిపోతూ ఉంటాయి. అది క్రియాశక్తి ఒక సంపూర్ణ శక్తి అవుతున్నది. అందుకే ఇచ్ఛా జ్ఞానాత్మకమైన క్రియాశక్తి అని అర్థం ఇక్కడ చెప్పుకోవాలి. దీన్ని బట్టి త్రిశక్తుల రూపంగా ఈ నామం వ్యక్తీకరింపబడుతున్నది. అంతేకాదు ఈ మూడు శక్తులు కలిసి ఒక దేవతగా భావన చేయాలట. అప్పుడు ఎలా ఉంటుందంటే ఇచ్ఛ శిరస్థానము, జ్ఞానము శరీరస్థానము, క్రియ పాదస్థానము అంటున్నారు ఇక్కడ. ఇచ్ఛ శిరస్థానం, తర్వాత జ్ఞానమంతా శరీరస్థానం, పాదముల యందు క్రియాస్థానం అంట. ఎందుకంటే కదలిక, క్రియ అంటే ఒక కదలిక అని అర్థం. ఆ కదలిక ఉండాలి, అదే చైతన్యం అని అంటే అర్థం. ఆ కదలికతోనే జగత్తంతా నడుస్తుంది. అసలు జగత్ అంటేనే కదలిక అని అర్థం. క్రియలో ఆ మూమెంట్ కనబడుతుంది, కదలిక కనబడుతుంది. అలాగే సర్వ జగత్తు నిర్వహింపబడడానికి మూలమైనటువంటి ఇచ్ఛా జ్ఞానాత్మకమైన క్రియాశక్తి అమ్మవారు. అందు క్రియాశక్తి రూపిణి అని. తర్వాత నామం ప్రకృతి అని చెప్పబడుతున్నది. ఇది నమస్కారంలో శ్రీ ప్రకృత్యై నమః. ఇది ఒక దివ్యమైనటువంటి శబ్దం. లోకంలో నాస్తికులు కొందరు ఉంటారు. వాళ్ళని ప్రశ్నించేటప్పుడు ఇది ఎందుకు జరిగిందో చెప్పగలరా అంటే వాళ్ళు చెప్పలేరు. చెప్పలేనప్పుడు మాత్రం ఒక మాట అంటారు, ఏమంటే ఉదయాన్నే సూర్యుడు ఎందుకు వస్తున్నాడు నువ్వు చెప్పగలవా అంటే వాళ్ళు వెంటనే ఏమంటారు అంటే నేచర్ అండి అంటారు. కానీ సరైన కారణం చెప్పలేరు, నేచర్ అంటారు. నేచర్ అంటే అర్థం ఏంటి? ప్రకృతి. సృష్టిలో నువ్వు పెట్టలేదు నియమాలన్నీ, వాటంతటవి నడుస్తున్నాయి. వాటంతటవి ఏవీ నడవవు నిజానికి చెప్పాలంటే. అందుకే ప్రపంచం యాక్సిడెంట్ కాదు, దానికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకృతి. అందుకు ప్రకృతి అమ్మవారి రూపము. లక్ష్మీ అష్టోత్తర శతనామాల్లో మొదటి నామం ప్రకృతి. ఈ ప్రకృతి అనే దానికి వివిధములైన అర్థాలు ఉన్నాయి, అన్నీ ఇక్కడ భావించాలి. ప్రకృతి అంటే మూల కారణము అని అర్థం. ఒక కుండ ఉన్నది, దానికి మూలం మట్టి, అందుకు కుండకి ప్రకృతి మట్టి. అలాగే ఈ ప్రపంచానికి ప్రకృతి అమ్మవారు, ఈ ప్రపంచానికి మూలమైనది అని అర్థం, మూలకారిణి. ఇది అయితే ప్రకృతి శబ్దం అమ్మవారి పరంగా చెప్తూ దేవీ భాగవతం అద్భుతమైన అర్థాలను ఇచ్చింది. ప్రకృతి అని. కృతికి ఏది ప్రాగా ఉన్నదో అది ప్రకృతి అని. ప్ర అనే మాటకు అర్థము ప్రథమము, ప్రధానము, ప్రకృష్టము అని మూడు అర్థాలు ఉన్నాయి. కృతి అంటే చెయ్యబడినది అని అర్థం. ఈ ప్రపంచమంతా కృతి చెయ్యబడిందిట. ఎవరి చేత? పరమేశ్వరి అయిన అమ్మవారి చేత ఈ ప్రపంచం చెయ్యబడింది. అందుకే ఎప్పుడైనా సరే చెయ్యబడిన వస్తువు కంటే చేసిన వారు ముందే ఉంటారు. అలాగే ఈ కృతికి ముందే ఉన్న తల్లి, కృతికి ప్రారంభమునందు ప్రథమమునందు ఉన్న తల్లి అంటే ఈ ప్రపంచం కంటే ముందు ఉన్న తల్లి. అందుకే ఆదిశక్తి అని అంటూ ఉంటాం. ఆదిశక్తి ప్రకృతి, ప్రథమముగా ఉన్న తల్లి ప్రకృతి, ఇది ఒక అర్థం. ప్రధానముగా ఉన్న తల్లి ప్రకృతి రెండవ అర్థం. ఇది కేవలం సృష్టికి ఆదిగా మాత్రమే కాదు, సృష్టికి ఈవిడే ఆధారమై ఉన్నది. సృష్టికి ప్రధానం ఆ తల్లియే. అందుకు ఈవిడ ప్రధాన శక్తి కనుక ప్రకృతి. ఇంకొకటి ప్రకృష్ట శక్తి కనుక ప్రకృతి, ఇది మరొక అర్థం. ప్రకృష్టము అంటే గొప్పది అని అర్థం. ఈ చూస్తున్నటువంటి విశ్వంలో గొప్ప వస్తువు అమ్మవారి. ఎందుకంటే మనం ఉపాధులు చూస్తున్నాం, ఉపాధులు గొప్పది కాదు, అందులోని శక్తి గొప్పది. సూర్యుడు ఎంతో గొప్పవాడు, ఏంటి? ఆయనలో ఉండేటువంటి వెలుగనే శక్తి చేత. అలాగే సృష్టిలో ప్రతిదీ గొప్పది ఎప్పుడవుతున్నదంటే దానిలో ఉన్న శక్తి చేత. అందుకు కృతి అయిన ప్రపంచమునందు గొప్పదైన శక్తిగా ఉంది గనక ప్రకృష్టమైన శక్తి ప్రకృతి. ఈ విధంగా విశ్వానికి ప్రథమంగాను ప్రధానంగాను ప్రకృష్టంగాను ఉన్నటువంటి జగజ్జనని ఆది కారణమైన మూలమైన శక్తి ప్రకృతి. అందుకే శ్రీ ప్రకృత్యై నమః నమస్కరిస్తూ ఈ భావాలన్నీ తెలుసుకుంటే అమ్మవారు అర్థమవుతున్నారు మనకి. అందుకు ప్రకృతి తర్వాతి నామం 94వ నామం మోహిని అని చెప్పబడుతున్నది. శ్రీ మోహిన్యై నమః. ఇది నమస్కారంలో చెప్పేటప్పుడు మోహిని అంటే మోహింపజేయునది. అశేష జన మోహినీం అరుణమాల్య భూషాంబరాం జపా కుసుమ భాసురాం జప విధౌ స్మరేదంబికాం అంట. అమ్మవారికి మోహిని శక్తి, మోహము. ఈ మోహం లేకపోతే ప్రపంచం నడవదు. సృష్టిలో ఒకరికి ఒక దానిపై మోహం ఉంటుంది. ఒక తండ్రికి తల్లికి పిల్లల మీద మోహం ఉంటుంది, లేకపోతే ఆ పిల్లలు ఎదగలేరు.
ఆ మోహమే ప్రేమ రూపంలో వ్యక్తమవుతుంది. ఎందుకయ్యా మోహము అని చెప్పినా అక్కడ తర్కం పనిచేయదు. అలా మోహంతో ప్రపంచం నడుస్తూ ఉంటుంది. ఈ మోహరూపముగా జగతిని నడుపుతున్న తల్లి గనక ఇవిడికి మోహిని అని పేరు. పైగా జగన్మోహిని ఇత్యాది రూపములు మనకి శాస్త్రమందు కనబడుతూ ఉంటాయి. అందులో నారాయణుడు జగన్మోహిని రూపం ధరించాడు. ఎప్పుడైతే జగన్మోహిని అయిపోయాడో ఆయన కూడా స్త్రీ రూపాన్ని ధరించాడు. అటువంటి మోహిని రూపం అమ్మయే. అంతేకాదు, మోహము అంటే ప్రపంచాన్ని మరిపింపజేసేటువంటి రూపం, ఇతరాన్ని మరిపింపజేసేటువంటి శక్తి ఏదో అదే మోహము అని. అయితే అమ్మవారి రూపాన్ని ధ్యానం చేస్తుంటే భక్తులైన వారు ప్రపంచాన్ని మర్చిపోతారు. అందుకే భక్తుల్ని యోగుల్ని ఇతరము మరపింపజేసే విధంగా ఆనందింపజేసే స్వరూపం గనక అమ్మవారు జగన్మోహిని రూపమే. అత్యంత సుందరమైన దివ్యమంగళాకృతి ధరించి ఉన్నది ఆ తల్లి. అటువంటి రమ్యమైన రూపముతో ప్రపంచాన్ని మరపింపజేసే ఆనంద రూపముగా ఉన్నది గనక మోహిని. ముహ్యంతి సూరయ అంటారు. ఇక్కడ మేధావులైన వాళ్ళు, పండితులైన వాళ్ళు, యోగులైన వాళ్ళు భగవత్ స్వరూప ధ్యానంలో పడి ప్రపంచాన్ని మర్చిపోతారట. మనం ప్రపంచ మోహంలో పడి పరమాత్మను మర్చిపోతాం. వాళ్ళు పరమాత్మ ధ్యానంలో పడి ప్రపంచాన్ని మర్చిపోతారు. ఇది ఉన్నదే ఏది? ప్రపంచాన్ని మర్చిపోయేటంత పరమాత్మ ధ్యానం చేయడం, అది గొప్ప మోహం. అది మోహం కాని మోహం. గట్టిగా చెప్పాలంటే దాన్ని మోహం అనకూడదు, మోక్షం అనాలి. ఇదిగో ప్రపంచాన్ని పట్టుకు వేలాడడం ఉందే అది మోహం. మొత్తానికి ఎలా చూసినా అమ్మవారి యొక్క మోహిని రూపము ఏ విధంగా ఉన్నదయ్యా అంటే మూర్ఖులని, జ్ఞానం లేని వాళ్ళని ప్రపంచరూపు మోహంలో తిప్పుతూ ఉన్నది. జ్ఞానులైన వాళ్ళని పరమాత్మ మోహం వైపు లాగి మోక్షాన్ని ఇస్తున్నది ఆ జగజ్జననియే. అటువంటి మోహిని రూపిణి అని అమ్మవారికి నమస్కారం చేసుకుని మహి తర్వాతి నామం ఇది. ఇది 95వ నామం. నమస్కారంలో శ్రీ మహ్యై నమః అని చెప్పబడుతున్నది. మహి అనే శబ్దానికి ప్రధానమైన అర్థం భూదేవి అని అర్థం. ఎందుకంటే భూమి చాలా పెద్దది. ఎంత పెద్దది అంటే మనం వర్ణించి చెప్పలేం. ఈ భూమి యందు మన స్థానం ఒక బిందువంతా, ఒక రేణువంతా. అంత విస్తారమైన భూమి. అందుకు విస్తారమై గొప్పదై పెద్దదైన భూమికి మహి అని పేరు. అందుకు భూదేవి రూపంతో అమ్మ ఉన్నదని గతంలో మనం చెప్పుకున్నాం. అటువంటి భూదేవి రూపంతో ఉన్నది. ఇంకొక అర్థం మహి శబ్దానికి ఉన్నది. అది రేపు పరిశీలిద్దాం. సర్వం శ్రీ జగదంబా చరణారవిందార్పణమస్తు.